చాలా అద్భుతంగా రన్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇప్పుడు స్టేజ్ పైకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అయినటువంటి రమేష్ యాదవ్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. సో ఎమ్మెల్సీగా ఆయన మనందరికీ తెలుసు. సో మన సపానీ బ్రదర్స్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించినటువంటి రమేష్ యాదవ్ గారు ఇస్ హియర్. శాసనసభ తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యింది. సో ఈసారి థియేట్రికల్గా కూడా చాలా అద్భుతమైన సక్సెస్ అందుకోబోతున్న ముగ్గురు వేదికపైకి రావడం చాలా హ్యాపీగా ఉంది. సో ఎస్ రమేష్ యాదవ్ గారు ప్లీజ్. ముందుగా ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ, హీరోయిన్ గారికి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్సుమాన్ని తెలియజేస్తూ, సారీ యాక్చువల్గా మేము మాట్లాడాల్సిన ఆల్మోస్ట్ ఒక 1 అవర్ తర్వాత హీరోయిన్ అందరూ మాట్లాడిన తర్వాత, బట్ నాకు అసెంబ్లీ ఉండడం వల్ల విజయవాడకి ఇమీడియట్గా వెళ్ళాలి. అందుకోసం అనేసి వన్ ఆఫ్ ద హార్డ్ వర్కింగ్, అందరూ బిజీగానే ఉన్నారు. నేను అందరు ఖాళీ లేరని చెప్పలేదు బ్రో, ఇప్పుడు నేను 5 hours ట్రావెల్ చేయాలని చెప్తున్నాను. బట్ ఎనీవేస్, షణ్ముఖ్ వచ్చేసి ఒక ఫ్రెండ్ అన్నా కన్నా ఈజ్ లైక్ మై బ్రదర్ అని చెప్పొచ్చు. వీ నో ఈచ్ అదర్ ఫ్రమ్ పాస్ట్ లైక్ 10-12 years. మాకు జర్నీ అలాంగ్ విత్ షణ్ముఖ్, తులసన్న ఫాలోడ్ బై శశి అండ్ శివాన్, వీ వర్ లైక్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. సో మేము జనరల్గా హాలిడేస్ కానీ ట్రావెల్ కానీ అవుట్ ఆఫ్ ద ఎనీ పర్సనల్ థింగ్స్ ఎనీథింగ్ కూడా మేము వీఆర్ లైక్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో ఈ ప్రొడక్షన్లో దిస్ ఇస్ ద సెకండ్ మూవీ. ఈ మూవీకి మేము శశనా సో ఈ మూవీకి మేమేదో ప్రొడ్యూస్ చేసాము లేకపోతే మేమేదో చేసాము అనే కన్నా కర్మ కర్త క్రియ అంటే ఎవ్రీథింగ్ షణ్ముఖ్ అని మటుకు ఖచ్చితంగా ఈ సభావేదికంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు జర్నీ దగ్గర నుంచి ఐ హావ్ సీన్ షణ్ను ఎన్ని స్లీప్లెస్ నైట్స్ ఉన్నాడో. అట్లీస్ట్ ఎవ్రీడే మేము 4 to 10 times ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక టాపిక్ మాట్లాడినప్పుడు కూడా ప్రతిసారి అన్న ఈ ప్రొడక్షన్ ఇట్లా